హలో అండి, నమస్తే. మనకు ప్రతి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనకు ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుందిగా, దానిలో భాగంగా మనకు యాంటోనిమ్స్ సినోనిమ్స్లో అబేట్ అనేది చూద్దాం. అబేట్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ మనకు తెలుగులో మీనింగ్ అంటే తగ్గిపోవడము, ఉపశమించడము, ఏదైనా దెబ్బ తగిలితే అది తగ్గిపోతుంది అనే దాని గురించి అన్నట్టు. సినోనిమ్స్ చూద్దాం. సినోనిమ్స్ అంటేనే సమానార్థక పదాలు. ఇక్కడ డ్విన్లీ అంటే వర్షం తగ్గిపోతుంది, ఇక తగ్గుతుంది అనడాన్ని డ్విన్లీ అంటారు. అండ్ ఈబ్ ఉపశమించింది, సముద్రం ఉపశమించింది జర ఇప్పుడు అన్నట్టు. అండ్ డిమానిష్ అంటే ఏంటిదంటే తగ్గిపోతుంది, పరిమితికి ఒక స్టేజ్కి వచ్చింది అని. అండ్ వ్యాన్ సమసిపోవుట. అండ్ తర్వాత సూతే అంటే సులభతరము చేయడము. ఓకేనా, సూతే అంటే సులభతరం చేయడం. ఇవేంటి సినోనిమ్స్. మరి అబేటికి యాంటోనిమ్స్ ఏంటో చూద్దాము. యాంటోనిమ్స్ ఏంటి అని అంటే ఇంక్రీజ్ అంటే పెరగడం అన్నట్టు. అండ్ తర్వాత ఇంటెన్సిఫై అంటే పెంచడం, ఇంకా మంటలు పెద్దగా ఎక్కువ చేయడం ఇంటెన్సిఫై. అండ్ అగ్యుమెంట్ అంటే వృద్ధిలోకి రావడము. అండ్ ఎస్కెలేట్ పెంపొందించుకోవడము. అండ్ ఎక్స్పాండ్ అంటే విస్తరించుతుంది. ఇవి యాంటోనిమ్స్ సినోనిమ్స్. దీంట్లో హార్డ్ వర్డ్ కూడా చూద్దాం కొన్ని. అగ్యుమెంటేషన్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ ఇది అగ్యుమెంటేషన్ వలన ఇంకా ఎక్కువగా పెంపుదల జరిగింది. అగ్యుమెంటేషన్ అంటే పెంపుదల ఎక్కువ గ్రో అయింది అన్నట్టు. అండ్ ఇంటెన్సిటీ అంటే ఏంటిది, ఇది కూడా పెరగడము. అంటే లోలో ఉన్నది ఇక్కడ హెవీగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.